శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 7వ తారీఖు నుంచి 13వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకోవడంలో మరి ఈ వారం యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు యాజిటీజ్గా రాహు మీనరాశిలో సంచరిస్తూ కుజుడు సుమారుగా ఈ వారం 12వ తారీఖు వరకు కూడా మేషరాశి అందే సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా గురువు వృషభ రాశిలోనే సంచరిస్తూ మరి ప్రస్తుతం రోహిణి నక్షత్రం మీద సంచరించడం వల్ల మరి గురువుకి అది మిత్ర నక్షత్రం అవటం వల్ల ఒక విధమైనటువంటి గజకేసరి యోగం లాంటిది యాక్టివేట్ అవుతుంది. ఇది కొన్ని రాశుల వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడంలో సహాయపడే అవకాశం ఉన్నది. అలాగే మరి రవి మిథునంలో, బుధ శుక్రులు కర్కాటకంలో సంచరించడం జరుగుతూ ఉంది. ఈ వారం నుంచి మనకి సుమారుగా ఆషాఢ మాసం ప్రారంభం అవడం జరుగుతుంది. మరి ఆషాఢ మాసంలో అమ్మవార్లకి, స్త్రీ దేవతలకి చాలా ఇష్టమైనటువంటి నెల. మరి ఈ నెలలో స్త్రీ దేవతల్ని ఆరాధించడం వల్ల మరి గుప్త నవరాత్రులు కూడా ఇదే నెలలో అమ్మవారికి జరగడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఎవరైతే ఈ రాబోయే శ్రావణ మాసంలో కానీ రాబోయే కార్తీక మాసంలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో, ఇంకా వివాహం జరగకుండా, వివాహం నిశ్చయం అవ్వకుండా సంబంధాలు అటు ఇటుగా ఊగిసలాడుతున్న వాళ్ళకి, అలాగే ముఖ్యంగా వివాహమై 2-3 సంవత్సరాలు అయినా కూడా ఇంకా సంతానం కలగకుండా ఉన్న వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి ప్రత్యక్ష రెమెడీ మరి మీకు ఈ నెలలో మాత్రమే అవకాశం కలుగుతుంది. కాబట్టి మరి ముఖ్యంగా ఈ పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర మనకి జరుగుతుంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు ప్రత్యక్షంగా వెళ్ళి దర్శించుకోవడం వల్ల కానీ, లేదా పరోక్షంగా టీవీలో లైవ్ ప్రోగ్రాం వచ్చినప్పుడు దాన్ని విజువల్గా మనం అక్కడ ఉన్నట్టుగానే భావించి, అక్కడ ఆ జనాలు మనం కలిసినట్టు భావించి, ఆ రథాన్ని మనమే లాగుతున్నట్టు భావించి, ఆ విధంగా మిమ్మల్ని మీరు ఊహించుకొని అక్కడ ఉన్నట్టు ఊహించుకుంటే కంపల్సరీగా మీకు మళ్ళా వచ్చే రథయాత్ర దాకా కూడా వెయిట్ చేయక్కలేదు. ఇంచుమించుగా మీకు చాలా వరకు వివాహ సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు తొలుగుతాయి. అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మంచి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. అయితే కొంతవరకు మరి ఈ వారం నుంచి ఈ గురుమౌఢ్యం, శుక్రమౌఢ్యం కూడా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి వివాహాలైతే మన ఉభయ ఆంధ్ర ప్రాంతాల్లో చేసుకోవడం కుదరదు, కానీ కొన్ని శుభకార్యాలు లాంటి, అంటే మరి వివాహానికి సంబంధించిన వరకు అయిన పెళ్లి చూపులు లాంటివి కానీ, మాట ముచ్చట చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. అయితే సాధ్యమైనంత వరకు వ్యాపార ప్రారంభాలు, ఇంకా విద్యా ప్రారంభాలు, ఏదైనా విద్యా సంస్థ ప్రారంభాలు లాంటివి చక్కగా చేసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత మీకు వచ్చే శ్రావణ మాసంలో వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, సమస్త ముహూర్తాలు కూడా మీకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెలలో కొంతవరకు కూడా ఇల్లు మారడం అలాంటి కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోవడం మంచిది. ఈ వారం చివరి వరకు లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కుజ భగవానుడు జాతకుడికి ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉన్నది. ఏదన్నా దీర్ఘకాలిక బ్యాంక్ లోన్ లాంటి ప్రయత్నం చేస్తుంటే అవి ఈ వారంలో మీరు ప్రయత్నం చేయడం వల్ల ఖచ్చితంగా మరి అధిక మొత్తంలో రుణ సహకారం లభించే అవకాశం ఉంది. అది కేవలం మీరు ఏదైనా గృహ నిర్మాణం కొరకు పెట్టుకుంటేనే మంచిది. ఎందుకంటే ఈ మిథున రాశి వారికి చాలా వరకు అప్పు సులువుగానే దొరుకుతుంది, కానీ అది తీర్చడంలో చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది.
చిన్న అప్పు పెద్ద అప్పుగా మారి జాతకుడిని చాలా ఇబ్బందులు గురి చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన అవసరాలకు మాత్రమే రుణం చేయాలి తప్ప, అది కూడా ఇలాగ ఇన్వెస్ట్మెంట్ పర్పసే చేయాలి తప్ప దేనికి పడితే దానికి రుణం చేయడం వల్ల జాతకుడు ఒక్కసారి మైనస్లో పడితే అది ఖచ్చితంగా జీవితాంతం దాన్ని వదులుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రయత్నాన్ని విరమించుకోవడం మంచిది. అయితే గురువు 12వ స్థానంలో ఉండడం అన్నది జాతకుడు సాధ్యమైనంత వరకు మంచి ఉపయోగపడే ఖర్చులు చేయడం జరుగుతుంది. అది పిల్లల యొక్క ఆరోగ్యం కొరకు కానీ, వాళ్ళ విద్య కొరకు కానీ, వాళ్ళ అభివృద్ధి కొరకు కానీ ఎక్కువగా ధనాన్ని స్పెండ్ చేయవలసి ఉంటుంది. అలాగే మరి వ్యక్తిగతంగా జాతకుడు ఉన్నత చదువులు చదివే ఉద్దేశం ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని కొరకు మరి రుణం చేసైనా సరే ఉన్నత చదువులు చదివే అవకాశం ఉంది. మరి ఈ సమయంలో జాతకుడికి విద్యా సంబంధించిన ప్రయత్నాలు ఖచ్చితంగా అనుకూలిస్తాయి. అలాగే సంతాన సంబంధించిన విషయాల్లో కంపల్సరీగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, దాని కొరకు కొంత ధనాన్ని వెచ్చించడం అది కూడా జరిగే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా ఉన్న కొన్ని బాధ్యత అంటే బాగుంటుంది. ఖచ్చితంగా ఆ బాధ్యత నెరవేర్చుకునే అవకాశం ఉంది. పైపెచ్చు రాశి అందే తృతీయాధిపతి రవి ఉండడం వలన జాతకుడు చాలా ఉత్సాహంగా ఉంటాడు. తన వ్యక్తిగత ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటాడు. అలాగే ఎక్కువగా ప్రజా సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగే అవకాశం ఉంది. మరి ధనస్థానంలో కూడా 2 శుభగ్రహాలు సంచరించడం వల్ల ఇది ఎక్కువగా సినిమా టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంది. ఎక్కువగా ఈ రాశివారు కమ్యూనికేషన్ రంగంలో ఎక్కువ మంది ఉంటుంటారు. వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం. బుధుడు వాక్స్థానంలో ఉండడం వల్ల చాలా ఫ్లూయెన్స్గా మాట్లాడుతుంటారు. మీ యొక్క మాటలతో అందరినీ కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. శుక్ర బుధులు కలిసి ఉండడం వల్ల ఇది మగవాళ్ళ కన్నా స్త్రీలకి చాలా మంచి చాకచక్యంగా ఉంటుంది, అభివృద్ధికరంగా ఉంటుంది. ముఖ్యంగా నూతన ఉద్యోగ అవకాశాలు కానీ, ఉద్యోగం మారే ప్రయత్నాలు లాంటివి ఏమైనా చేసినప్పుడు అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలించే అవకాశం ఉంది. సో ఎప్పుడన్నా జాతకుడు ఆర్థిక పరంగా పెరగాలన్నా తగ్గాలన్నా, ధన సంబంధించిన విషయాలు ఎటువంటి లావాదేవీలు జరగాలన్నా 2వ స్థానం ఇంపార్టెంటు, అలాగే అష్టమ స్థానం కూడా ఇంపార్టెంట్ అవుతుంది. సో 2వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు అష్టమాన్ని వీక్షిస్తుంటాయి. సో ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడికి ఆర్థిక సంబంధించిన విషయాలు అంటే సంపాదన విషయంలో అనుకోకుండా కొన్ని సంఘటనలు జరిగి జాతకుడికి లాభదాయకంగా ఉండే అవకాశం ఉన్నది. సో యాజిటీజ్గా మరి దశమ స్థానంలో ఉన్నటువంటి రాహు, చతుర్థంలో ఉన్నటువంటి కేతువు చాలా వరకు జాతకుడు నిరంతరం ఉద్యోగ సంబంధించిన విషయాల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి దశమాధిపతిగా ఉన్నటువంటి గురువు వెయ్యిలో ఉండడం వలన ఎంతసేపు జాతకుడు ఉద్యోగం మారాలి, దాని అభివృద్ధి కొరకు ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి దానికి అనుకూలంగా ఇప్పుడు గురువు చంద్ర నక్షత్రం మీద సంచరిస్తూ ధనాధిపతి నక్షత్రం మీద సంచరించడం, అలాగే రాహు కూడా మరి రేవతి నక్షత్రం ధనస్థానంలో ఉండడం, ఇవన్నీ కూడా జాతకుడికి ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి, ఉద్యోగంలో మార్పు, అలాగే కొత్తగా ఉద్యోగంలో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకి, మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా ప్రోత్సాహకరంగా అభివృద్ధికరంగా ఉంటుంది. ఎప్పుడన్నా రాశిలో తృతీయాధిపతి సంచరిస్తున్నప్పుడు జాతకుడు లేని ఉత్సాహం ఖచ్చితంగా వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ మిథున రాశి వారికి వారు చదువుకున్నటువంటి చదువుకి చేస్తున్నటువంటి ఉద్యోగానికి కూడా సంబంధం ఉండకపోవచ్చు. అటువంటిది ఇప్పుడు ఈ రవి రాశిలో ఉండడం వల్ల అనూహ్యంగా మీరు ఏ రంగంలో వృత్తిలో ఉన్నారో అది కాకుండా వేరే రంగంలోకి మారే అవకాశం ఉంటుంది. అది మీ యొక్క ఆలోచన బట్టి, మీ టాలెంట్ బట్టి ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మనకి ఈ వారంలోనే ఆషాఢ మాసం ప్రారంభం అవడం జరిగింది. దాంతో మించుమించుగా మనకి ఈ నెల 15-16 తారీఖులతో ఉత్తరాయణం కూడా కంప్లీట్ అయ్యి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడదాం అనుకున్న వాళ్ళు ఎక్కువగా మీరు గ్రామ దేవతని ఆరాధించవలసి ఉంటుంది. అంటే కేవలం ధన విషయమే కాకుండా కుటుంబపరమైన సమస్యలు, వివాహపరమైనవి, సంతానపరమైనవి ఏదన్నా మనకి ఈ ఈతి బాధలు
చెప్పుకోలేని కష్టాలు ఉన్నప్పుడు వీలైతే మీరు ఈ ఉత్తరాయణం అంటే మనకి 16వ తారీఖు జూలై లోపులోనే ఏదైనా మీకు ఖచ్చితంగా గ్రామదేవత అయి ఉండాలి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క గ్రామదేవత ఉంటారు. వాళ్ళకి సాధారణంగా ఆషాఢ మాసంలోనే అది వాళ్ళకి సంబరాలని తీర్థాలని జరుగుతుంటాయి కదా. మరి అటువంటి వాళ్ళు ఏదన్నా ఉంటే మరి ఈ నెల 16వ తారీఖు లోపల ఖచ్చితంగా గ్రామదేవతని ఆరాధించి వాళ్ళకి తగు విధంగా నైవేద్యాలు చెల్లించి, కొంతమంది బోనాలు అంటారు, కొంతమంది నైవేద్యాలు అంటారు. అది ఒకటి ఆంధ్ర, ఒక విధంగా తెలంగాణ విధంగా ఉంటుంది. కాబట్టి మీకు తోచిన విధంగా వీలైతే వాళ్ళకి పసుపు కుంకాలతో సత్కరించి ఏదైనా ఒక నైవేద్యాన్ని సమర్పించడం వల్ల ఖచ్చితంగా మీకు ఈ పనుల్లో విజయం వహించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఇది ఉత్తరాయణంలో చేసుకుంటే మంచిది. దక్షిణాయనం అన్నది ఏంటంటే ఒక విధంగా విజయాన్ని ఆశించేవాళ్ళు, ఏదన్నా కోర్టు కేసుల్లో సక్సెస్ కావాలనుకున్న వాళ్ళు, కొత్తగా పదవి కావాలనుకున్న వాళ్ళకి దక్షిణాయనంలో మీరు ఈ విధంగా ఈ స్త్రీ దేవతలను ఆరాధించి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ గుడిలో ఉన్నటువంటి ఆచారాన్ని బట్టి ఏవైనా మీరు ఏదన్నా మరి ఈ కూష్మాండ బలం ఇలాంటి కూరగాయలతో సంతృప్తిపరచడం, ఇవి చేయటం వల్ల మీకు ఈ కోర్టు సమస్యలు ఇలాంటివి ఏమైనా ఉంటే సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే ఈ నెలలో స్త్రీ దేవతల్ని, అమ్మవారిని ఆరాధించడం వల్ల చాలా వరకు స్త్రీలకి సౌభాగ్య యోగాన్ని, మగవారికి మరి వారికి అన్ని రకాలకు కావాల్సినటువంటి విజయాన్ని వచ్చే అవకాశం ఉంది. స్వస్తి.